తేజస్వి సూర్య నిన్న చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించేందుకు లోక్సభ స్పీకర్ హామీ ఇచ్చారని టీ కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. స్పీకర్ ఓం బిర్లాను టీ కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. నిన్నటి తేజస్వి సూర్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. తమ విజ్ఞప్తికి స్పీకర్ స్పందించారని, రికార్డుల నుంచి తొలగిస్తానని హామీ ఇచ్చారని టీ కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. తేజస్వి సూర్య గారికి మతి పోయిందనే చెప్పాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి సంబంధం లేని విషయాల్లో కూడా ఆయన తలదూర్చి ఏదో పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నారు. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయొద్దని చెప్పి వారికి హెచ్చరిక. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే దీన్ని ప్రోత్సహిస్తూ కిషన్ రెడ్డి గారు వారికి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు మీకు ఆశీర్వాదం ఇస్తే ఈరోజు మీరు మంత్రి అయినారని చెప్పి మర్చిపోతున్నారు. గత 10 సంవత్సరాలు మంత్రి ఉంటే మీరు తెలంగాణ కోసం ఏం చేసిండ్రు, ఏం నిధులు తీసుకొచ్చిండ్రు, ఏం న్యాయం చేసిండ్రు? ఒక్క లాఠీ చార్జ్ అయినా పడ్డదా మీ మీద? ఒక్క తెలంగాణ యాజిటేషన్లన్నా మీరు పాల్గొన్నారా? ఏమి అర్హతతోటి మీరు ఈరోజు మంత్రిగా కూర్చున్నారు? ఇమ్మీడియట్లీ మీరు రిజైన్ చేయాలి ఆ పొజిషన్ నుంచి. మీకు తగినది కాదా పొజిషన్ అని చెప్పి మేము క్లియర్గా డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో తెలంగాణ గురించి తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ప్రత్యేకించి కోరుతా ఉన్నా. నిన్న కర్ణాటక ఎంపీ తేజస్వి గారు మాట్లాడి తెలంగాణ విభజన భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చిన సందర్భంలో అవి పార్లమెంటు రికార్డు నుంచి తొలగించాలనే డిమాండ్ను నిన్ననే గౌరవ స్పీకర్ గారిని కోరినాం. నేను ఈరోజు కిషన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో తప్పైందని తేజస్వి ఒప్పుకున్నాడు అన్నటువంటి దృష్ట్యా వారే స్వయంగా కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని తెలంగాణ సమాజం భవిష్యత్తులో మిమ్మల్ని అసహించుకోవద్దనుకుంటే పార్లమెంటు రికార్డుల్లో ఆ పాకిస్తాన్తో పోల్చిన విధాన ఆ మాటలను తొలగించాలని నేను మీ ద్వారా గౌరవ పార్లమెంటు స్పీకర్ను కోరుతా ఉన్నా. మీరు అందుకు కార్యాచరణ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తేజస్వి సూర్య వ్యాఖ్యలను కోదండరాం ఖండించారు. ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందన్నారు. పార్లమెంటులో డీలిమిటేషన్ పైన చర్చ జరుగుతున్న సందర్భంగా తేజస్వి సూర్య యాదవ్ గారు కర్ణాటక ఎంపీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు 50 మంది తెలంగాణ ప్రజలకు ఇది బాధ కలిగించాయి. బాధ అనేది చాలా చిన్న పదం అవుతుంది. తెలంగాణ నిన్న అట్టుడిగిపోయింది. ప్రతి ఒక్కరు తెలంగాణ వాదులందరూ కూడా రగిలిపోతున్నారు. అది వాస్తవ పరిస్థితి. నిజానికి సందర్భం లేదు, కానీ దాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రస్తావన చేయటం చాలా అన్యాయం. ఇది మొదటిసారి కాదు. ఇదివరకు అమిత్ షా గారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని, ఆయన సభలో లేరు, సందర్భం కాదు, కానీ సుదర్శన్ రెడ్డి గారి పేరు ప్రస్తావిస్తూ ఆయన ఇచ్చిన తీర్పులపైన వ్యాఖ్యానించటం చాలా అన్యాయం. ఇది చాలా అన్యాయం. మేము కూడా స్పష్టంగా తెలంగాణ బీజేపీ నాయకులకు చెప్పేది ఏంటంటే, అసలు ఈ విషయాలపైన ఇంత తెలంగాణకు అవమానపరిచే విధంగా ఉన్నా కానీ ఆయన ఉద్దేశం వేరు అని దాన్ని సమర్థించే ప్రయత్నం చేయటం తీవ్రంగా ఇది గర్హనీయమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తేజస్వి సూర్య వ్యాఖ్యలను తెలంగాణ నేతలు విమర్శించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఇప్పటికే తన వ్యాఖ్యలపై తేజస్వి సూర్య స్పందించారని కిషన్ రెడ్డి తెలిపారు. రాత్రి పార్లమెంటులో ఆయన తప్పైందన్న నేను కూడా తప్పైందని చెప్పాను. ఇంకేం చెప్పాను? పొరపాటు జరిగింది, దాన్ని తప్పైందని ఒప్పుకున్నాడు ఆయన. రాత్రి పార్లమెంటులో ఆయన తప్పైందన్న నేను కూడా తప్పైందని చెప్పాను. ఇంకేం చెప్పాను? పొరపాటు జరిగింది, దాన్ని తప్పైందని ఒప్పుకున్నాడు ఆయన. రాత్రి పార్లమెంటులో ఆయన తప్పైందన్న నేను కూడా తప్పైందని చెప్పాను. ఇంకేం చెప్పాను?